హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే సర్జరీ అని చెప్పారు. సో మేము 4 కల్లా నిద్ర లేచాము. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారండి. ఇంకా ఇంజెక్షన్స్ ఇంకా చాలానే చేశారు. ఇక అతైతే ఫ్రెష్ అయిపోయి యాప్రాన్ అయితే వేసుకున్నారు సర్జరీకి సంబంధించింది. ఇక ఇక్కడ నుండి స్టార్ట్. అబ్బా, సెలైన్లు ఇంజక్షన్లు మామూలు నరకం కనపడదు కదా. సగం సర్జరీ అంటే ఈ సెలైన్లు ఇంజక్షన్లు గుచ్చిపించుకోలేకే బాధ వచ్చేసిద్ది. చాలామంది అత్తయ్య ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారని కూడా అడుగుతూనే ఉన్నారు కదా. అత్తయ్య బాగానే ఉన్నారు. సో సర్జరీ అయితే అయిపోయింది. హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం ఈ 3 months కష్టంగా ఉన్నా సరే తర్వాత కాలు అయితే సెట్ అయిపోయింది కదా, అందుకే అట్లా చెప్పా. బట్ పెయిన్స్ అయితే విపరీతంగా ఉంటే అస్సలు భరించలేము. చెప్పండి, ఇప్పుడైనా ఉన్న డైలాగ్ మారిందా? మారలేదా? సరేనా? ఏముండదు, 2 గంటలు వచ్చేస్తాం. అప్పుడు అడుగుతాను అత్తయ్య నేను. ఇంజెక్షన్స్ కొంచెం పవర్ ఇస్తారు కదా, ముందు డోసులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడే, తర్వాత ఏముండదు. తర్వాత వస్తే సెలైన్ లేగా. ఇప్పుడే ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని అయిపోలేదు, పెయిన్ కొడతాయి. సో కరెక్ట్గా 5:09కి ఎర్లీ మార్నింగ్ థియేటర్లోకి అయితే తీసుకెళ్తున్నారు. మేము 2nd floorలో ఉంటాం కదా, 4th floorలో అయితే సర్జరీ ఆపరేషన్ రూమ్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఇంకా మనం ఉండడానికి కూడా ఉండదు, జస్ట్ అక్కడ వరకు తీసుకెళ్తున్నారు. సో చాలా టెన్షన్గా ఉంది. ఆప్రాన్ కదా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండి బ్లాంకెట్ అయితే కప్పుకున్నారు అత్తయ్య. సో ఇంకా మా హస్బెండ్, అవి, మామయ్య అయితే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళైతే కరెక్ట్గా మా అత్తయ్య కాల్ చేశారు. అత్తయ్యని ఇంకా తీసుకురాలా, మమ్మల్ని పైకి వెళ్ళని ఇట్లా అంటే నేను వెళ్ళడానికి వాళ్ళని రావద్దన్నారంట. సో నేను యోగా క్లాస్ కూడా జాయిన్ అయ్యి అటెండ్ అయ్యా. యోగా క్లాస్ సెలవులు, యోగా మొహం కూడా చూడండి. ఇంకా నేను క్లాసులు ఉంటే తప్ప వాళ్ళు చెప్తారు నాకు చెయ్యమ్మా అని చెప్పి, ఇంకా మనకి రాదు, మోటివేషన్ రాదు రేపటి నుంచి. నేను కొట్టాడా? ఎప్పుడు కొట్టాడు? తల్లి, నువ్వు నన్ను మిస్ అయ్యావా? తల్లి అమ్మో నాయన, నాకు భలే ఉంది ఇది. తల్లి మిస్ అయ్యావా? దిత్య చెల్లి, వేద చెల్లితో ఆడుకున్నావు మంచిగా. నానమ్మేది? నానమ్మేదమ్మా బంగారు తల్లి. లవ్ యూ నాన్న. వేద చెల్లి, దిత్య చెల్లి ఏం చేశారు? ఏం చేయట్లేదా? మరి తీసుకురాలేదే చెల్లెళ్ళిద్దరిని, అన్నవే తేవచ్చుగా. రావట్లేదా? రానన్నారా? అవునా? తులసి పిన్ని, దీప్తి పిన్ని పంపనన్నారా? తల్లి, సరే తల్లి. ఇవాళ అయిపోయింది. వేడివేడిగా హాట్ ప్యాక్లో మా చిన్నత్తయ్య దీప్తి ఇడ్లీలు పంపించారు, చట్నీ పంపించారు. మా అవి మా మామయ్య తినేసి వచ్చారు. దీని మూత రావట్లేదు, ఆగండి. అత్తయ్య ఇంకా రాలేదు, చాలా టైం అయింది, ఇంకా రావట్లేదని పైకి వెళ్తే సర్జరీ అయిపోయింది, ఒక 5-10 minutes పంపుతామన్నారు. సో చట్నీ కూడా చేశారు. ఇప్పుడు మనం ఇడ్లీ ఎందుకు ఇన్నేసారు, నా మధ్యాహ్నం భోజనానికి కూడా పంపించారు మాకు ఇడ్లీలు. అవి అని వాళ్ళ నాన్న బయటకు వెళ్తున్నారు. వదిన తినేసి చాలా ఇడ్లీలు పెట్టారు మా ఇల్లు బాబోయ్, చాలా పెట్టారు. ఇంకా ఏమో ఇంకా ఉన్నాయి. తినేసి ఇడ్లీలు విత్ చట్నీ. సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాము. మా హస్బెండ్ వాళ్ళు తినేసి మాకైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. మా చిన్నత్తయ్య వాళ్ళు వండి పంపించేశారు. దీప్తి
మా చిన్న అత్తయ్య వాళ్ళకి అయిపోతుంది పాపం కుకింగ్ చేసి ఇంకా మా అత్తయ్య మాత్రం రాలా, వీళ్ళు కూడా వచ్చారు. ఏంటి ఇంకా రారు ఇన్ని గంటలు అయిపోయిందని మాకేమో టెన్షన్. ఇంకా వాటర్ అయిపోతే వాటర్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అనే అన్ని లైన్లో ఉండాలన్నమాట. మన హబీబాబు గారికి రెడ్ బాటిల్ అంటాడు, బ్లాక్ బాటిల్ అంటాడు, గ్రీన్ బాటిల్ అంటాడు, ఇంకా ఆయన ఇష్టము. ఇంతలోపు మా అత్తయ్య రానే వచ్చాడు. నువ్వేంటి తెలీదమ్మా, నేను చెప్పాక కట్టు ఉంటుందని చెప్పాను. ఏంటి అత్తయ్య ఎలా జరిగింది? నడుము కదిలింది, కాలు కదులుతుంది. ఇప్పుడు కొంచెం మొత్తుదిలి, ఇంకా కాలు ఆపరేషన్ కాలు మొత్తదల్లా. ఇప్పుడేమో ఆనందంగా ఉన్నారు కదులుతుంది అని. లేదా మరి కదులుతుంది. అబ్బో నడుము కూడా కదిలింది. చెప్పండి అత్తయ్య. ఏం చెప్పను, అయిపోయింది రెండో కాలు ఆపరేషన్. ఇంకేంటి మరి? పరిగెత్తడమేనా ఏకంగా? సరే. ఎక్స్రే తీయలేదేంటి? ఎక్స్రే తీస్తే కదా సెట్ అయిందో లేదో తెలిసింది. తీయలేదా? అందుట్లోనే ఉన్నాగా, నాకు తెలుసు. ఆపరేషన్ చేశాడు, అంత ఎబ్బడింగా వెళ్ళిపోయాడు ఆయన. అట్టుంది. ప్రజెంట్ అత్తయ్యకి ఏం పెట్టకూడదు కాబట్టి మొత్తంగా వదలలేదు. కాళ్ళు అయితే అంత పెయిన్ తెలియట్లేదు. అండ్ పెయిన్ కిల్లర్ కూడా నడుస్తూ ఉంది మనకి. ఒక మిషన్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. మా హస్బెండ్ ఫోన్ ఏదో రిపేర్ అయితే బయటికి వెళ్ళి వచ్చి ఇంకా నాకు వాటర్ మిలన్ అయితే తెచ్చారు. నా కోసం కదా, అవి కోసం. రుమాల్ రోటీ మనం తిన్నాం కదా, తినలేదు కదా. ఈయన బాగానే తిన్నాడు కదా పాపం. అసలు తింటాడా? మావి తెస్తే నేను తినేది. చట్నీనా? రుమాల్ రోటీ చట్నీ అంట. హలీం వద్దా? హలీం కూడా బాగుంది. ఈ పోయినేడు బాగా, ఈ ఏడు బాగుంది. కొంచెం అన్నా తిన్నాను, బాగానే ఉంది. మొన్న మావే తెచ్చింది, బాగున్నాయి. మనం తిన్నాం, మంచిగా తిన్నాం, బాగా తిన్నాం, చాలా తిన్నాం. మీకేం కావాలి అత్తయ్య? మీకేం కావాలి? కాలు పైకి లేపడం కావాలి. మీ బాధ కదా అత్తయ్య, ఎవరు తెచ్చలేరు. మా అబ్బాయి హాయిగా పడుకున్నాడు. కాసేపు అయితే అప్పటిది వచ్చింది, ఇంకా ఆడతారు ఇద్దరు కలిసి. అది ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు అటువైపు పైపుల వైపు తిరుగుతూ ఉంటారు. భలేగా ఉంటుంది ఇక ఇద్దరు. చింతల్లి ఆయన లేచి చూస్తున్నాడు అత్తయ్య, మేము లేపుతామా? ఎట్లయినా ఇప్పుడు వాళ్ళు వస్తే లేపుతాడు. అవి తల్లి ఏం తింటున్నావు? అబ్బో, అంత ప్రేమగా ఇచ్చినందుకైనా తినని తండ్రి. వీడియో స్టార్ట్ అయింది దూరంగా. నువ్వు అత్త అది దానికి తగమా అటకాలు సీరియస్గా ఫోన్ వైపు చూస్తున్నా తులసి. అమ్మ ఏం చేస్తున్నారు మీరు? చుట్టూ ఉంటుంది అంతే. ఇదిగో చెల్లి,
హాయ్ ఫ్రెండ్స్, మా అక్కకి మోకాల ఆపరేషన్ అయిందండి. ఇదిగోండి మా అక్క దగ్గరికి వచ్చాను. క్యారేజ్ తీసుకొని క్యారేజ్ ఏది క్యారేజ్ మరి? క్యారేజ్ అక్కడ చూపించా. ఓహో అక్కడ చూపించారా? అక్కడే చూపించొచ్చాను. ఇదిగోండి మా అక్క చూడండి ఎలా ఉందో. ఆ తర్వాత ఏం చేయాలి? మా అక్క దగ్గర ఎవరెవరు ఉంటున్నారంటే మా బావగారు ప్రత్యక్ష దైవం. మా బావగారు, మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా కాళ్ళు ఉంటుంది పెద్ద కాళ్ళు. మేమైతే మాత్రం చూడడానికి అయితే వచ్చామండి. మా హవి లేడా? రాజుగారు లేకపోతారా? అసలు అన్నిటికన్నా హెడ్ రాజుగారు. మేము మాత్రం మీరు లైక్ కామెంట్ షేర్ అడగట్లా? జీవితంలో మర్చిపో వాళ్ళు అదేగా అప్పుడు చేసిన తల్లే చూడండి మా అక్క చూడండి. గుర్తుందా నీకు? అసలు మీ అత్తయ్య రాడ్ వేసినప్పుడు చూడలేదమ్మా? జరిగిందండి. వీళ్ళు ఎక్కడ వాళ్ళ అమ్మ ఏది? మీ అమ్మ ఏదమ్మా? వీళ్ళిద్దరు కూడా చూడు, ఇద్దరు కూడా చూస్తున్నారు. నొప్పి వచ్చినా ఇంక మనం ఏం చేయాలి? అట్లంటే చూపించు, బాగుంది. అది వాటర్ మెలన్ ఎలా ఉంది? బాగుంది. అది చెల్లికి కిస్ పెట్టమ్మా. మనం చెప్పింది బేసిక్గా. వాటర్ మెలన్ తింటున్నా. అవి క్యాండీ క్రష్ చాలా సీరియస్గా ఆడుతున్నా. తెచ్చేసారు చెరగొడుతున్న పిన్ని, తులసి పిన్ని. అవి వాటర్ మెలన్ వద్దా? రెడీ అయిందంట, వాళ్ళు కాల్ చేశారు ఫోన్. అవి ప్లీజ్ నాన్న ప్లీజ్. అవి ఇదిగో వాటర్ మెలాన్. ఫోన్ కావాలా నీకు? చెల్లి మాట్లాడుతున్నా. ఫోన్ తీసుకో. ఎవరమ్మా ఆంటీ? నువ్వు కూడా మాట్లాడతావు తల్లి, ఆగు. నేనున్నానా? నేను మీ అమ్మని. ఓ నాయనా, వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు. వచ్చిందమ్మా, మళ్ళీ పెట్టమ్మా. ఆ స్టీరింగా తల్లి? అవుతున్నా పెడుతున్నానయ్యా. ఏంటమ్మా? అరే అసలు ఇంకా వస్తా మా చిన్నాడు బచ్చు సొరకాయ పప్పు, ఇంకా మా దీప్తి చిన్నత్తయ్య వాళ్ళు చిక్కుడుకాయ ఫ్రై, అన్నం అయితే వండుకొని తీసుకొచ్చారు. సో ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడే వంట అయితే ఇక్కడే తినేస్తున్నారు. ఇంకా బఫే ప్లేట్స్ తీసుకొచ్చి అందరం కలిసి తిన్నాము. ఇంకా వాళ్ళేమో ఇంతమంది పేషెంట్ ఉంటే ఇంతమంది ఉన్నారని వాళ్ళు సిస్టర్స్ గోల. ఇంకా హాస్పిటల్ అంటే అంతే కదా. ఇక్కడ నేను ఒక షార్ట్ తీసుకుందామని తీసుకుంటే మా ఆయన నా ప్లేట్ జరిపేసి మరి వీడియోలో తింటాడా అంటే తినడు, చూస్తూనే ఉంటాడు. అట్లా జరిగింది అనమాట మొత్తానికి. ఏంటి అని చెప్పి చూస్తున్నా నేను. గాల్లో కాళ్ళు లేపి నిద్రపోతున్నా అవి బాబు. కళ్ళల్లో చేది. అరే ఇలా ఉండాలి.
మీరు అవ్వదు కదా బుకింగ్. ఎక్స్ట్రా తీసుకున్నారు కదా ఎక్స్ట్రా తీసుకున్నారు కదా అయిపోయింది ఇక కొట్టేశారు ఇంకా కొట్టరు. అందుకే నేను చెప్పా దానికి రావద్దు. ఆగు ఇంకా మళ్ళీ నొక్కండి నొక్కండి పాదం ఆడించదు మళ్ళీ నొక్కండి ఇప్పటిదాకా కదపకుండా ఉంచారు కదా. రాత్రికి అదే తిరిగేస్తుంది. కాళ్ళు కిందకి పెట్టాలి ఇప్పుడు. కళ్ళు తిరగడం తగ్గిందా? కాళ్ళు జరపండి, నేను సపోర్ట్ చేస్తా. జరపండి, అది ఆ కాళ్ళు మీరు జరపండి. తీయట్లా అటు తీయట్లా. అయిపోయి అవి బాబా ఏం తెచ్చావు? నాన్నకి తెచ్చావు నాన్నకి అది పైకి చెప్తాను ఇస్తావు తాతకి? ఆ నీళ్ళు అసలు అందులో నీళ్ళు ఉన్నాయా? అందులో నీళ్ళు కూడా లేవు కనీసం. ఏయ్ ఇక చాలు నాకు, నేను వార్తలు కొట్టుకుంటా. ఎవరికి దోశ తెచ్చింది, నీకా అవిగా? తింటాను నేనేం తిను, ఎవరేం చేయలేరు కానివ్వండి. అమ్మడింది నీకు చిన్నోడి కదా, చిన్న టీ నా అంటుంది. అంటే కాదు పెద్దది, నాకు పెద్దది కావాలి మొత్తం ఇదిలే. ఏం కావాలి? సో ఫిజియోథెరపీ చేశారు, కాళ్ళు అయితే కొంచెం కదిపి కూర్చోబెట్టారు కదా. ఇంకా ఏమన్నా ఫుడ్ పెట్టమంటే ఇడ్లీలు అయితే తెచ్చారు మామయ్య. ఇక్కడ ఇది నేనేం చూపిస్తున్నానంటే ఇది ఆటోమేటిక్ మిషన్, ఇంజెక్షన్ పెట్టారు. సో 1 అవర్కి 6 ml ఆటోమేటిక్గా వెళ్తుంది. పెయిన్ కిల్లర్ అనమాట, నొప్పి తెలియకుండా ఉండడానికి. సో అసలు ఎంత టెక్నాలజీ వచ్చిందా అనిపించింది నాకైతే చూస్తే. భలే కొత్తగా కూడా అనిపించింది, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఏదేమైనా సరే టెక్నాలజీని వాడుకోవాలి, కానీ ఎక్కువ డోస్ అయిపోయినా ఇబ్బందే కదా ప్రస్తుతానికి. నువ్వు అల్లరి చేయమంటే జాగ్రత్త. ఈ 2 రోజులు జాగ్రత్త. మా అమ్మ వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా ఉండి, లేకపోతే తన్నేస్తాం మేము అక్కడ. సరే అత్తయ్య బాయ్. జాగ్రత్త. ఎండ అసలు ఆయన అయ్యి. సో ఇంకా నేను హవి మా వారు అండ్ మామయ్య కూడా, మామయ్య ముందే వెళ్ళిపోయారు నందుని తీసుకొని. నందు కూడా వచ్చింది, నేను అప్పుడు వీడియో తీయలేదు. ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం మా పెద్ద ఆడపడికి వదిలిపెట్టేసి మా అత్తయ్యని. ఇంకొచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని హవికి స్నానం ఆల్రెడీ అక్కడే చేయించేసా. ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యి, నాకు అస్సలు నిద్ర లేదు కదా, తెగ నిద్ర వచ్చేసింది. 10-10:30 కల్లా నిద్రపోయాను. అదనమాట సంగతి. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మీరే చూసారు కదా మా అత్తయ్య ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. రేపైతే నడిపిస్తామని చెప్పారు. సో నేను రేపు వెళ్తానా లేదా అనేది తెలీదు. ఇంతమంది వెళ్ళి చేసేదేముంది చెప్పండి. పైగా హవిని తీసుకొని హాస్పిటల్లో ఉండాలంటే నాకైతే అసలు నచ్చడం లేదు. ఇంకా ఆప్షన్ లేక ఉండడమే. ఇంకా మా హస్బెండ్ వచ్చినాక మా హస్బెండ్ని పట్టుకొని నేను హాస్పిటల్లో ఉంటానంటే, మా ఆయనకేమో హాస్పిటల్ ఉండడమే బెటర్ హవిని పట్టుకోవడం కంటే అని ఆయనకు అనిపించింది పాపం. సో మొత్తానికి ఇలా అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.